శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఒమన్ తీరంలో నౌకపై డ్రోన్ దాడి జరిగింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పలావు దేశపు జెండాతో వెళుతున్న ఎంటీ మార్వెక్స్ ఆయిల్ ట్యాంకర్ కి సంబంధించినటువంటి దాని మీద దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. భారీ పేలుడు వల్ల నౌక ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయి. దాడి జరిగిన నౌకలో 24 మంది భారతీయ నావికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 1:30 సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడ పరిస్థితికి సంబంధించి సమీక్షిస్తోంది భారత్. అయితే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరాజ్ అందిస్తారు. సిరాజ్, ఒమన్ తీరంలో జరిగినటువంటి నౌక మీద దాడి ఘటనలో 24 మంది భారత నావికులు ఉన్నారనేటువంటి మాట. ఏంటి అప్డేట్స్? దీనికి సంబంధించి సంప్రదింపులు కావచ్చు, లేకపోతే వారిని రక్షించే చర్యలు కావచ్చు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే పశ్చిమాసియాలో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒమన్ తీరంలో హార్మూజ్ జలసంధికి సంబంధించి దిగ్బంధనం చేయడం, దాని తర్వాత నౌకలను అక్కడి నుంచి రాకపోకలకు సంబంధించిన అంతరాయాలు ఏర్పడడం, ఈ మొత్తాన్ని కూడా మనం ముందు నుంచి గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని దాటేటువంటి ప్రతి నౌక కూడా కొంతవరకు ఉద్రిక్త వాతావరణంలోనే కనబడుతున్నటువంటి మనం తాజాగా ఒక వాణిజ్య నౌక, అది ప్రధానంగా కమర్షియల్ కి సంబంధించినటువంటి నౌక పైన డ్రోన్ క్షిపణులతో దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎంటీ మారివెక్స్ అనేటువంటి ఆయిల్ కెమికల్ ట్యాంకర్ పైన ఈ దాడి జరిగినట్లుగా, భారీ స్థాయిలో పేలుడు కూడా సంభవించి సముద్రం పైన భారీగా దట్టమైనటువంటి పొగ కూడా కమ్ముకొని ఆ ట్యాంకర్ లో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం కూడా లీక్ అయినట్లుగా తెలుస్తుంది. దాదాపు 24 మంది భారతీయ సిబ్బంది దాంట్లో ఉన్నారు అనడం మాత్రం కొంతవరకు కలవరపాటు గురి చేసిన 24 మంది కూడా ప్రాణాపాయం తప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వారందరూ కూడా సురక్షితంగా ఉన్నారని భారత అధికారులు కూడా వెల్లడిస్తున్నారు. మళ్ళీ ప్రధానంగా ఈ ప్రమాదం జరిగినటువంటి తీవ్రతను ఒకసారి మనం గమనించినప్పుడు ఒమన్ తీరం సాధారణంగా గల్ఫ్ దేశాల్లో కీలకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూద్దాం. ఆ ఒమన్ తీరం నుంచి వచ్చేటువంటి ప్రతి నౌక కూడా ఆల్మోస్ట్ హార్బర్ జలసంధిని క్రాస్ చేసి బయటకు వచ్చి ఎగుమతులు దిగుమతులపై కీ రోల్ పోషిస్తూ ఉంటున్నాయి. ప్రస్తుతం ఒమన్ తీరానికి దాదాపు ఒక 15 నాటికల మైళ్ళ దూరం, అంటే సముద్ర మార్గానికి నుంచి ఒక 15 నాటికల మైళ్ళ దూరంలో ఉండేటువంటి నౌక ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఇంజన్ గదిలో ఒక భారీ స్థాయిలో పేలుడు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే నౌక ఒక్కసారిగా అదుపు తప్పడం, లోపల ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోవడం. ఎందుకంటే సాధారణంగా మనం గమనించినప్పుడు ఆయిల్ ట్యాంకర్ లేదా దీనికి సంబంధించినటువంటి కెమికల్ ట్యాంకర్ ప్రయాణించేటువంటి సందర్భాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏ చిన్న ప్రమాదం జరిగినా సముద్రంలోనే మొత్తం ఒలిగిపోయి భారీ స్థాయిలో దట్టమైనటువంటి పొగ, అదేవిధంగా మంటలు కూడా అల్లుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగినటువంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా జరిగినటువంటి చర్యలు కూడా ఇలాంటి వాటిని మరోసారి కూడా చాలా కీలకంగా ఉంటుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రమాదంలో నౌకలో ఉన్నటువంటి సిబ్బంది అన్నింటినీ కూడా త్వరితగతిన బయటికి తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం, దీంతో పాటుగా వారిని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో మాత్రం SOS పోలీసులు కూడా ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఇండియన్స్ ఉన్నారు అనడం మాత్రం కొంతవరకు కలవరపాటు గురి చేసింది. దీనిపైన భారత ఏదైతే విదేశాంగ శాఖ కూడా స్పందించింది మురళి. తీవ్ర ఆందోళన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారిని సురక్షితంగా బయటపడ్డారు అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా ఉంది. అయితే సోమవారం మధ్యాహ్నం, ఈ రోజు మధ్యాహ్నం 1:30 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే 24 మంది భారతీయులు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు, సో సాధారణ ప్రయాణికులుగా అక్కడికి వచ్చేటువంటి వారా లేదా సిబ్బంది మొత్తం కూడా ఇండియన్సే కాబట్టి సురక్షితంగా వారిని భారతదేశానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా విదేశాంగం చేస్తుంది. దీనికి సంబంధించి ఎక్స్ లో కూడా అధికారికంగా ధృవీకరించింది మురళి. సో మొత్తం మీద హార్మూజ్ జలసంధిలో మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో వారిని రక్షించేందుకు దీనికి సంబంధించి భారత తరపున ఎలాంటి చర్యలు మొదలయ్యాయనేటువంటి మాట చెప్పాలి. దీనికి సంబంధించి సంప్రదింపులు కావచ్చు, ఇతరత్ర పరిణామాలన్నీ కావచ్చు, ఒమన్ తీరంలో ఉన్నటువంటి మిగతా నౌకల విషయంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఒమన్ తీరంలో సాధారణంగా కేవలం ఒమన్ తీరం మాత్రమే కాదు, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి తీర ప్రాంతాలన్నీ కూడా ఉద్రిక్త పరిస్థితుల్లోనే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కనబడుతున్నాయి. ఆ మారివెక్స్ అనేటువంటి నౌక పైన దాడి జరిగితే ఇంతకుముందు కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి సందర్భాలను కూడా మనం గమనించాం. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వారిని రక్షించేటువంటి ప్రయత్నాల్లో హెలికాప్టర్ల ద్వారా రక్షించేటువంటి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా అక్కడ అన్వేషిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారిగా 24 మంది ఇప్పటికైతే సురక్షితంగా బయటపడ్డారు. కానీ తరచుగా జరుగుతున్నటువంటి నౌక ప్రమాదాలకు సంబంధించి లేదా నౌకలపైన అటాక్స్ కి సంబంధించి దాడి చేసి అక్కడ భారీ స్థాయిలో నష్టాన్ని కలిగించేటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి సో పూర్తి స్థాయిలో హెలికాప్టర్ల ద్వారా కూడా రక్షించేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంది. మరోవైపు భారత ప్రభుత్వం మీరన్నట్లుగా ఇండియన్స్ ని ఏ విధంగా రక్షించేటువంటి ప్రక్రియ చేపడుతున్నారంటే ప్రధానంగా ఒమన్ ప్రభుత్వంతో సమన్వయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా కనబడుతుంది. సో స్వదేశానికి వారిని సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైనటువంటి వైద్య సహాయంతో పాటుగా
సో డాక్యుమెంట్స్ కి సంబంధించినటువంటి సమకూర్చడం, ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు, ఎంతమంది కూడా ఒమెన్ లో పనిచేస్తున్నారు, సో వారు ఎప్పుడు మళ్ళీ భారతదేశం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనేది మొత్తం కూడా ఇండియన్ ఎంబసీ అక్కడ ఉన్నటువంటి కార్యాలయం సమన్వయం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. రెండు, దాడికి గల కారణాలు ప్రధానంగా యుద్ధ వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ప్రధానంగా దేని ద్వారా దాడి జరిగింది అనే దానిపైన ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు మురళి ఇంకా. ఎందుకంటే డ్రోన్ పైన దాడి అని కొంతమంది అంటున్నారు, మరోవైపు ఇప్పటితో దాడి జరిగింది అనేటువంటి ఇష్యూ కూడా చెప్తున్నారు. మరి ఇంజన్ లోపల ఉన్నటువంటి అంతర్గత ప్రమాదం కూడా ఒక కారణంగా మాత్రం తెలుస్తుంది. కానీ మొత్తం మీద ఒమెన్ తీరంలో జరిగింది కాబట్టి ఈ ప్రమాదం మొత్తం కూడా ఆల్మోస్ట్ వెస్టర్న్ అంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి యుద్ధ ప్రభావమే ఒక ప్రధానమైనటువంటి కారణంగా మాత్రం ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు భారత రక్షణ శాఖ, అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. ఒకవైపు డిఫెన్స్, రెండో వైపు విదేశాంగ శాఖ, రెండు కూడా సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఆ నౌక యొక్క యాజమాన్యం ఎవరున్నారు, సో వారికి సంబంధించినటువంటి నిర్ధారించేటువంటి పనిలో కూడా పట్టారు. ఎంతమంది ప్రతిసారి కూడా కార్మికులు అక్కడికి వెళ్తూ ఉంటారు అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. దీంతో పాటుగా అరబ్ సముద్రంలో ఉండేటువంటి నౌక నిఘా వ్యవస్థ పైన కూడా కొంతవరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో దానికి సంబంధించి కూడా పశ్చిమాసియాలో ఉన్నటువంటి యుద్ధ ప్రభావమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సిరాజ్. ఇక ఒమన్ తీరాల్లో నౌకపై డ్రోన్ దాడి కలకలం రేపుతోంది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఒక్కసారిగా పేలుడైతే సంభవించింది. పలావ్ దేశపు జెండాతో వెళుతున్నటువంటి ఎంటీ మారివెక్స్ ఆయిల్ ట్యాంకర్ మీద దాడి జరిగినట్లు తెలుస్తోంది. భారీ పేలుడు వల్ల నౌక ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయని కూడా సమాచారం. దాడి జరిగినటువంటి నౌకలో 24 మంది భారతీయ నావికులు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 1:30 సమయంలో ఈ ఘటన జరిగింది.